నియోజకవర్గాలు పెరగడం ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు నష్టం వాటిల్లుతుంది. ఏదైతే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో తమిళనాడు, కేరళ, ఇటు కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, సౌత్ మొత్తం అనుకోండి, తమిళనాడు అని దానికి కూడా సమాధానం చెప్పారు నిన్న హోంశాఖ మంత్రి గారు. పాపులేషన్ ప్రకారం అయితే సీటు తగ్గుతామనేటటువంటి భయం ఉంది. ఆ భయము దీంట్లో మీరు ఎవరు ఉండొద్దు. పాపులేషన్ ప్రకారం మేము ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ అమలు చేశాము కాబట్టి మాకు జనాభా తగ్గింది, ఈరోజు సీటు తగ్గుతాయి జనాభా తగ్గింది కాబట్టి మనం ఆందోళన పడ్డాం. సౌత్ ఇండియాలో ఉన్నటువంటి ఆల్ స్టేట్స్ దాని మీద కూడా మనం ప్రధానమంత్రికి అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. దాని మీదనే కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి సౌత్ రాష్ట్రాలకు దక్షిణ ప్రాంత రాష్ట్రాలకు ఎక్కడ కూడా నష్టం జరగకుండా ఇప్పుడు ఉన్నటువంటి సీట్లను సగం సీట్లను పెంచేటటువంటి విధంగా తీసుకొచ్చింది. దాంట్లో ఏం నష్టం జరిగింది చెప్పండి. ఇంక ఇప్పుడు మనం పెరగాల్సిన దానికంటే కూడా ఈరోజు దాదాపు ఎక్కువ సీట్లే మనకు వచ్చినాయి కదా. ఇప్పుడు కష్టమేంది? దీనికి ఆమోదించడంలో మీకున్నటువంటి బాధ ఏంది? మీకు జరిగే నష్టమేంది? కేవలం రాజకీయంగా మీరు నష్టపోతలేదు తప్పితే ఇంకొక బాధ లేదు. ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా నష్టం జరుగుతుంది. మహిళా బిల్లును తీసుకొచ్చిందంటే, పెద్ద ఎత్తున స్థానాలు పెంచిందంటే, పెద్ద ఎత్తున మహిళల స్థానాలు పెరిగినాయంటే వాళ్లకు ప్రజల లోపల ఎలాంటి చెప్పుకోవడానికి ఉండదు. నరేంద్ర మోదీ గారు ఉండడం వల్లనే ఏదైతే కీర్తి నరేంద్ర మోదీ గారికి వస్తారనేటువంటి బాధనే. 2023లో బిల్లు పాస్ అయినప్పుడు 2024 ఎలక్షన్లు వచ్చినాయి. వీళ్ళందరూ సపోర్ట్ చేసిండ్రు, మహిళలు అందరినీ ఆదరించిండ్రు, బిల్లును సపోర్ట్ చేసి అందరినీ ఆదరించారు కాబట్టి మీకు అన్ని సీట్లు పెరిగినాయి. ఈరోజు తప్పకుండా మహిళల యొక్క ఆగ్రహావేశాలను కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతుంది.